నమస్తే అన్న, పులివెందుల డ్రైవర్స్ అన్న. అయితే కన్నా మొత్తం అన్ని కూరగాయలన్నీ తరుక్కొని ఏం కూర చేస్తున్నావు అంటే వెయిట్ చేయి చూపిస్తానని సస్పెన్స్లో అయితే పెట్టినాడన్న. ఇప్పుడు వేసే కరివేపాకు కావచ్చు, ఆవాల గింజలు కావచ్చు, జీలకర్ర, ఇప్పుడు వేసే తెల్లగడ్డలు కావచ్చు, మొత్తానికైతే అన్న అయితే కన్నా ఇది మీకు ఎందుకంటే సస్పెన్స్ కోసం అటు పెట్టినా చూడండి. మొత్తం ఎర్రగడ్డలు మొత్తం బాయిల్ అయిన తర్వాత అవన్నీ మనం మసాలా ఐటమ్స్కు అన్నీ నీట్గా ఉండాలి. మనం నీట్గా అయితే కన్నా చేసుకొని ఆ తర్వాత ఎగ్స్ కర్రీ ఎందుకంటే చెప్తానంటే మళ్ళీ ఏం కర్రీ అనేది మీరు వీడియో చూసేంత వరకు మీకు అర్థం కాదు, కాబట్టి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్స్ కర్రీ అనమాట. మా డ్రైవింగ్ సోదరులు ప్రతి ఒక్కరూ లారీలోనే వండుకొని మేమైతే కన్నా ప్రతి ఒక్కరు మేము ఇక్కడే భోంచేసుకొని మేమే రెడీ చేసుకొని భోంచేసుకుంటాం. ఎందుకంటే యూట్యూబ్లో ద్వారా మేము చూసి ఈ వంటకాలు అయితే కన్నా నేర్చుకోలేదు. మేము మా సొంతగా చేతనైన కాడికి మేమే ట్రై చేసుకొని తింటూ ఉంటాను. ఎందుకంటే ఇది మేము న్యాచురల్గా వాడే ఫుడ్ అన్నమాట. మొత్తం అన్నీ నీట్గా కూరగాయల కాడి నుంచి మనం తినే రైస్ కార్డు వరకు మొత్తం అయితే కన్నా మొత్తం మేము క్వాలిటీవే వాడతాం. ఎందుకంటే కొందరు డ్రైవింగ్ సోదరులు చపాతీ అంటే హోటల్లో చెప్పలేము కదండి, చపాతీ నిన్నటిది ఉండొచ్చు, మొన్నటిది ఉండొచ్చు, ఏమంటే హీట్ చేసి అట్లనే జరుగుతానని చెప్పి విషయంతో మేమే వంట సామాన్లన్నీ మొత్తం అయితే కన్నా బండ్లోనే తెచ్చుకొని అయితే కన్నా మేము ఇప్పుడు వంట రెడీ చేస్తున్నాం. ఇలా పూర్తిగా బాయిల్ అయిన తర్వాత మనం ఎగ్స్ ఉడకబెట్టుకునేటివి ఎగ్స్ కట్ చేసుకొని మసాలాలు అయితే ఏంటి ఉన్నాయో అన్నీ అయితే కన్నా అన్న నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. చూడండి, ఇలా పూర్తిగా బాయిల్ కావాలన్నమాట. పూర్తి వీడియో చూడండి. ఎగ్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోండి. ఇప్పుడైతే టమాటాలు వేస్తున్నాడు కదా, ఈ టమాటాలు మగ్గిన తర్వాత మన మసాలా ఐటమ్స్ ఎగ్స్ కర్రీ కానించి మొత్తం ఉంటాయి కదా, ఎగ్స్ కర్రీకి ఏమేమి వాడతాం ప్రోడక్ట్, ఆ పౌడర్లన్నీ మిక్స్ చేసి మనం కట్ చేసుకున్న ఎగ్స్